ఇష్యూలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో జగ్గారెడ్డి భేటీ అయ్యారు. ఇప్పటికే ఎమ్మెల్యే సామేల్, ఎంపీ చామల కిరణ్ వర్గాలతో భేటీ అయ్యారు జగ్గారెడ్డి. త్వరలోనే మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో కూడా భేటీ అవుతానంటున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ ముఖ్య నేతలను కలవాల్సి ఉంది. ఎమ్మెల్యే సామేల్ కు మొదటి ప్రాధాన్యత ఉంటుంది అన్నారు జగ్గారెడ్డి. ఎమ్మెల్యే విషయంలో అక్కడి ముఖ్య నేతల పాత్ర కూడా ఉంది అన్నారు. అందుకనే అందరినీ కలిసి అభిప్రాయాలను సేకరించి ఈ సమస్యను పరిష్కరిస్తామంటున్నారు జగ్గారెడ్డి. టీవీ9 తో మాట్లాడిన జగ్గారెడ్డి ఇంకా ఏమన్నారో మా బ్యూరో చీఫ్ విజయ్ అందిస్తారు. ప్రస్తుతం జగ్గారెడ్డి మనతో ఉన్నారు. ఇంకెన్ని రోజులు తీసుకుంటారు సార్ టైం? ఎంత టైం పడుతుంది తుంగతుర్తి పంచాయతీ? అంటే 20 తారీఖు సబ్మిట్ చేయాలని పీసీసీ ప్రెసిడెంట్కి. మరి ఢిల్లీ నుంచి ఉత్తమ్ రెడ్డి గారు వచ్చినట్టయితే ఆయనతో కూడా ఈరోజు మాట్లాడేస్తా. అద్దంకి దయాకర్ కూడా చెప్పిన నీ ఒపీనియన్ కూడా కావాలని. అట్లాగే రాజగోపాల్ రెడ్డి గారితో కూడా మాట్లాడినా. వారు బయట టూర్లు ఉన్నారంట, 17th రాగానే కూర్చుందామని చెప్పిండు. ఈ స్ట్రాటజీ ఏంది? ఒక్క నియోజకవర్గానికి సంబంధించిన ఇష్యూని ఇంతమందితో కోఆర్డినేట్ చేస్తున్నారు అంటే ఈ కాన్ఫరెన్స్లో అంతమందికి సంబంధించిన ఇన్వాల్వ్మెంట్ ఉందా? అంటే కారణం అది కాదు. ఎన్నికల కంటే ముందు సూర్యాపేట జిల్లాలో ఉత్తమ్ రెడ్డి గారు, కోమటిరెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు, ఆ ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ గెలవడానికి ఇంక్లూడింగ్ అటు జానారెడ్డి గారు, ఓకే, అనేక మంది ఈ సీనియర్ నాయకులు మొదటి నుంచి కూడా అక్కడ లీడ్ చేస్తున్నారు. కాబట్టి ఎన్నికల్లో వాళ్ళ కంట్రిబ్యూషన్ అక్కడ ఉంది. కాబట్టి సామేల్ గారు ఎమ్మెల్యేగా సామేల్ అభిప్రాయాన్ని చాలాసార్లు చెప్పినా కదా, మొదటి ప్రాధాన్యత ఎమ్మెల్యేకే ఉంటుంది. కానీ ఎమ్మెల్యే ఎలక్షన్ గెలుపు కంటే ముందు వీళ్ళందరూ కష్టం అక్కడ ఉంది, ఈ ముఖ్య నాయకుల కష్టం అక్కడ ఉంది. కాబట్టి వాళ్ళ అభిప్రాయం కూడా తీసుకుంటే తప్పలేదు. కాబట్టి అందుకే అందరిని ఇన్వాల్వ్మెంట్ చేయడం జరుగుతుంది. మళ్ళీ ఎన్నికలప్పుడు వీళ్ళందరూ టీమ్గా చేయాలి కదా. మళ్ళీ ఏఐసిసి మళ్ళీ సామేల్కే అభ్యర్థి పెట్టింది అనుకో, పిసిసి డిసిషన్ తీసుకురనుకోండి, మళ్ళీ వీళ్ళందరూ పనిచేయాలి కదా. కాబట్టి ఇట్లా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నేను అభిప్రాయాన్ని ఇట్లా సేకరిస్తున్నాను. ఫస్ట్ టైం మంత్రులతో కోఆర్డినేషన్ మీటింగ్, మంత్రుల ఒపీనియన్ తీసుకోవడం లాంటివి చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీలో. ఈ మార్పు కారణం ఏంటి? అంటే జనరల్గా నేను ఆర్గనైజేషన్ సిస్టంలో ఎప్పుడు ఇట్లనే ఉంటా. ఒకరు కాదు, 10 చేతులు పడితేనే ఒక గెలుపు ఉంటుంది. కాబట్టి ఆ 10 ఏళ్ల కాలంలో కూడా నల్గొండ ఉమ్మడి జిల్లాలో ఇప్పుడు చామలారెడ్డి ఎంపీ ఉన్నాడు, ఆయన ఒక ఆర్గనైజర్, ఇప్పుడు ఎంపీ. కానీ అంతకుముందు వీళ్ళు లీడ్ చేశారు కదా. ఉత్తమ్ రెడ్డి గారు, జానారెడ్డి గారు, వెంకన్న, రాజగోపాల్ రెడ్డి గారు వీళ్ళంతా లీడ్ చేశారు. కాబట్టి ఆ 10 ఏళ్ళు కష్టకాలంలో వాళ్ళే కదా లీడ్ చేసింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత విలేజ్, సొంత మండల్ దాంట్లో ఉంది. రాజగోపాల్ రెడ్డి, వెంకటరెడ్డి సొంత విలేజ్ కూడా ఇదే కాన్స్టిట్యూన్సీలో ఉంది. అద్దంకి దయాకర్ కూడా ఆస్పిరెంట్గా ఉన్నాడు. ఇంతమంది ఉన్నటువంటి ఇష్యూని ఫైనల్గా కంక్లూజన్ వస్తుందా? వస్తుంది, తప్పకుండా వస్తుంది. ఎమ్మెల్యే ప్రాధాన్యత పెట్టుకుంటూ వీళ్ళ అభిప్రాయాన్ని వీళ్ళు కూడా, నేను కొన్ని విషయాలు బయట మీడియా ముందు చెప్పలేను. వాళ్ళకి ఎట్లా ఏం చెప్తే బాగుంటుంది, వాళ్ళు ఎట్లా కన్విన్స్ అవుతారో అవన్నీ కూడా చూస్తాను. కూడా తుంగతుర్తి ఇష్యూకి సంబంధించి ఒక ఫైనల్ కంక్లూజన్ ఈరోజు వస్తుందా, లేకపోతే 20 తారీఖు వెయిట్ చేసి జగ్గారెడ్డి పిసిసి అధ్యక్షునికి ఇచ్చి ఒక ఫైనల్ రిపోర్ట్ ఇస్తారన్నది మాత్రం చూడాల్సింది. ఓవరాల్గా అయితే తుంగతుర్తి పంచాయతీని 80% క్లోజ్ చేయాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ ప్రభుత్వ, విజయ్, టీవీ9 హైదరాబాద్.